హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే మంచి టిఫిన్ ఐటెంతో అయితే వచ్చానండి. ఇంట్లో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. అదే సాంబార్ వడ అండి. ఈరోజు ఏదో తినాలనిపించింది, అందుకే చేస్తున్నాను అనమాట. ఇంకా మీకు కూడా వీడియో చూపిద్దామని చేశాను అనమాట. సూపర్ అంటే సూపర్ వచ్చింది సాంబార్, కానీ ఎటువంటి మసాలా లేకుండా మంచిగా అయితే చేశానండి. సూపర్ వచ్చింది వడలు. మీరు కూడా ఈ విధంగా చేసుకొని మీ ఇంట్లో తింటారని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోలతో మేము ముందు ఉంటానండి. ఇంకా తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎందుకంటే గుడ్ మార్నింగ్ చెప్తున్నానంటే, నైట్ అయితే మినపప్పు నానబెట్టాను అనమాట. 11 o'clockకి ఒక 6 hours అయితే నానబెట్టాలండి. నేనైతే నైట్ నానబెట్టి మార్నింగ్ అయితే వడలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నైట్ అయితే నానబెట్టాను. చూపిస్తాను చూడండి, ఆ విధంగా అయితే మెత్తగా అయిందనమాట. నానబెట్టిన మినపప్పునైతే మనమైతే మిక్సీ అయితే పెట్టుకుందామండి. మిక్సీ జార్లో వేసుకుందాము. కొంచెం కొంచెం అయితే వేసుకోవాలండి, ఎందుకంటే అది మెత్తగా అయితే కావాలి కదా. కాబట్టి కొంచెం అంతా వేసుకొని ఆ విధంగా మిక్సీ అయితే పెట్టేసుకున్నాము. సో అండి, మెత్తగా అయితే పట్టుకున్నాను. మిక్సీ జార్లో పట్టుకొని అయితే మొత్తము ఒక గిన్నెలో అయితే తీసుకుంటాం. మిక్సీ పట్టుకున్నాం కదండి. మిక్సీ పట్టుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకొని కలుపుకుందాం. కలుపుకొని 1/2 hour అయితే పక్కన అయితే పెట్టుకున్నామండి. చూడండి, నెక్స్ట్ అయితే మనము ఇప్పుడు సాంబార్ అయితే తయారు చేస్తున్నామండి. నేనైతే కుక్కర్లో అయితే పప్పుని అయితే ఉడికిస్తాను. కందిపప్పు అండి, సగం కప్పు తీసుకుంటున్నాను. కప్పున్నర తీసుకొని దీన్ని అయితే నీట్గా కడుక్కుందాం. కడుక్కున్న తర్వాత తగినన్ని నీళ్ళు అయితే తీసుకుందాం. నెక్స్ట్ అయితే పసుపు వేసుకుందాం అండి. నెక్స్ట్ ఆయిల్, నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, నెక్స్ట్ మూత పెట్టి 4-5 విజిల్ వచ్చేంత వరకు అయితే పప్పునైతే ఉడకనిద్దాం. చూడండి, మంట మీద పెట్టాను. 4-5 విజిల్ వచ్చేంత వరకు అయితే మనము ఇంకా పప్పునైతే ఉడికించుకుందాం. చూడండి, పప్పు అయితే ఉడికింది కదా. సాంబార్ అయితే తయారు చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటానండి. 4 వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి కలుపుకుందాం. ఉల్లిపాయలు వేసుకొని కలుపుకుందాం. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఉల్లిపాయ అయితే బాగా మగ్గింది. నెక్స్ట్ అయితే టమాటా వేసుకుందాం. నేను ఒక టమాటా అయితే చిన్న కట్ చేసుకుని వేసుకొని కలుపుకోండి. బాగా మగ్గాలండి. మూత పెట్టేసుకున్నాం. చూడండి, టమాటా అయితే బాగా మగ్గింది. పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇంత కారం ఉంది, రుచికి తగినంత కారం ఉంది. 2.5 స్పూన్లు వేసుకొని మొత్తం కలుపుకుందాం.
సాంబార్ పొడి అండి, కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకున్నాం. నెక్స్ట్ చింతపండు రసం వేసుకొని కలుపుకున్నాం. నెక్స్ట్ అయితే మనము కుక్కర్లో పెట్టుకున్నాం కదా, ఆ పప్పుని అయితే మెత్తగా చేసుకొని పోసుకుంటున్నాం. నీళ్ళైతే పోసుకుందాం. లాస్ట్ అయితే బెల్లం వేసుకొని కలుపుకుందామండి. కలుపుకొని పప్పు దగ్గర అయిన వరకు అయితే ఉడికించుకుందామండి. చూడండి, సాంబార్ అయితే తయారైందనమాట. ఈ విధంగా వచ్చింది, చిక్కగా బాగుందనమాట. నెక్స్ట్ అయితే మనం వడలు అయితే వేసుకుందామండి. వడల పిండి అండి ఇది, ఈ విధంగా ఉంది కదా. మనం అయితే చిన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి అయితే వేస్తున్నాము. ఆనియన్స్ అయితే వేయడం లేదండి, ఎందుకంటే ఆనియన్స్ వేస్తే మొత్తం ఆయిల్ అనేది పీల్చుకుంటుంది కదా, కాబట్టి ఆనియన్స్ అయితే వేసి పచ్చిమిర్చి వేస్తున్నాం. కొంచెం జీలకర్ర వేసి కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాం కదా. మనం అయితే వాటర్లో వేద్దాము, టెస్ట్ చేసుకుందాం. ఆ విధంగా తేలిందంటే మనకు పర్ఫెక్ట్గా వడకే వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని మనకు ఒక అంచనా అనమాట. తీసి ఇలా కలిపేసుకున్నాం. నెక్స్ట్ అయితే ఇంకా ఆయిల్ పెట్టేసుకుంటాను. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడైతే వేస్తాను వడలు. ఆ విధంగా నిదానంగా అయితే వేసుకోవాలి. ఆ విధంగా 4 వేసుకొని పైన ఆయిల్లో తేలేంత వరకు అయితే అదే విధంగా ఉంచుకోవాలి. రెండో సైడ్ కూడా తిప్పేసుకుందాం, ఎందుకంటే కింద మొత్తము వేగిపోతుంది అనమాట. ఇలా ఈ విధంగా చూసుకుంటుండాలండి. వేగుతావులే అని ఇడిచిపెడితే మొత్తం మాడిపోతుంది, తినడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే వడలు అయితే వేగినాయి. సుమారుగా అంటే నాకు ఒక 10 నిమిషాలు ఏదో పట్టిందండి. ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకున్నామండి. మంట చిన్నగా చేసుకొని తీసేసుకున్నాం. ఈ విధంగానే అన్నీ వేసుకున్నామండి. చూడండి, ఈ విధంగా అయితే అన్నీ వేసేసుకుందాం. ఇంకా ఉంది ఒక వాయి వేసుకొని సాంబార్ కూడా తినేద్దాం. చూడండి, ఈ విధంగా అయితే వడలు అయితే తయారైనాయి అనమాట. నెక్స్ట్ సాంబార్లో వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. చూడండి, సాంబార్ వడ 2 అయితే తయారైనాయి. సాంబార్ అయితే వేడి చేసిన, చిక్కగా ఉంది సాంబార్. దా 3 వడలు వేసుకొని దాంట్లో నానబెట్టుకుంటే తింటే టేస్ట్ సూపర్. చూడండి, బాగా నానబెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట. మీరు కూడా చేసుకొని తినండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. సూపర్ వచ్చింది. మా భార్య అయితే తినింది అనమాట. సూపర్ అంటే సూపర్ వచ్చింది అనమాట. మీరు కూడా తినండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మంచి మరో వీడియో అయితే మేము ముందుకు వస్తాను.